మెదక్ పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ సెంటర్ నుండి స్టేడియం వరకు నిర్వహించనున్న ఓటర్ అవగాహన ర్యాలీలో జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ పాల్గొన్నారు. KR5 న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నగేష్, ఆర్డీఓ రామాదేవి, ఎంఆర్ఓ లక్ష్మణ్ బాబు, ఏఎస్పీ మహేందర్, డిఎస్పీ ప్రసన్న కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ కానివ్వండి, పార్లమెంట్ ఎలక్షన్స్ కానివ్వండి, సో మన జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున మనం ఓటింగ్ లా సో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది. సో మంచి ఓటింగ్ పర్సంటేజ్ మన జిల్లాలో అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ కి మనం తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. సో పంచాయత్ కానివ్వండి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానివ్వండి, సో వీటి వచ్చినట్టు కూడా సేమ్ ఇంతకుముందు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ లో ఏదైతే స్ఫూర్తి మనం చూపెట్టినామో అదే విధంగా ఈ ఎలక్షన్స్ లో కూడా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా పంచాయత్ మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యేసి మరి 100% ఓటింగ్ వచ్చే విధంగా కూడా మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. సో దానికన్నా ముందు కూడా ఇందాక మీరందరూ కూడా ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించినందుకు మరి ఇక్కడికి వచ్చిన చిన్న పిల్లలకు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన యంగ్స్టర్స్ కి, వాళ్ళ టీచర్స్ కి, వాళ్ళ స్టాఫ్ కి, సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బట్ ఇప్పుడు రాబోయే క్యాంపెయిన్స్ అంతా కూడా మనం వేసేది ఎథికల్ ఓటింగ్ ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఏ విధమైన ప్రలోభాలకు లోన్ కాకుండా, సో ఇప్పుడైతే మనకి పోలీస్ వాళ్ళు కూడా చాలా మంచిగా వాళ్ళు సహకరించడం వల్ల ఎక్కడ కూడా ప్రలోభాలు అంటే భయభ్రాంతులకు గురి చేసి మాత్రం ఎవరు కూడా ఓటు వేసే పరిస్థితి ఇప్పుడు లేదు. సో ఉల్టా మనం నిలదీసే పరిస్థితే ఉంది. బట్ మనం బాగా ప్రభావితం చేస్తుంది ఏంటంటే డబ్బు, మద్యం, ఇవి చాలా మటుకు కూడా మనకి ఎలక్షన్స్ లో మేము ఆ సైడ్ నుంచి సో ఎవరు కూడా చేతులు ఎత్తుతారంటే నేను అట్లీస్ట్ ఇక్కడ వచ్చిన పబ్లిక్ నన్నా నేను అజ్యూర్ చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నిజాయితీగా ఎటువంటి ప్రలోభాలకు లోన్ కాకుండా, సో డబ్బు, మద్యం ఇటువంటి ప్రలోభాలకు లోన్ కాకుండా ఓటేస్తారనేసి మీ అందరు నాకు అజ్యూరెన్స్ ఇచ్చి ఇందాక ఏదైతే ప్లెడ్జ్ తీసుకున్నామో దానికి కట్టుబడి ఉంటారనేసి అనుకుంటా ఉన్నాను. బట్ మన ఒక్కరు కట్టుబడితే కాదు, సో మన దేశం మొత్తం కట్టుబడాలంటే ఫస్ట్ మన ఊరు మనం మార్చాల్సిన అవసరం ఉంది. మన వార్డ్ ఏదైతే మున్సిపాలిటీ ఉందో వాళ్ళని మార్చాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేసి మీరు అందరు కూడా మార్చి అందరిని కూడా ఎథికల్ ఓటింగ్ వైపు తీసుకొని వెళ్తారనేసి కూడా నేను ఆశిస్తా ఉన్నాను. సో ఇదే స్ఫూర్తితోని రానున్న పంచాయత్ ఎలక్షన్స్ లో, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా పెద్ద ఎత్తున ఎవరైతే ఓటర్ గా ఇంకా నమోదు కాలేదో వాళ్ళందరూ కూడా నమోదు చేసుకొని పెద్ద ఎత్తున కూడా మీరు పార్టిసిపేట్ అవుతారు అని నేను కూడా ఆశిస్తా ఉండి, మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.